సో ఇందాక నుంచి వాట్సాప్లో గ్రూప్లో మన వాళ్ళందరికీ కూడా మెసేజ్ చేయడం ఒకటి, రెండోది సిలబస్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఈ రికార్డ్ చేయడానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చూస్తున్నాము. క్విక్గా ఒక 1 minute ఎవరికి చెప్పారో చెప్పండి. సంపత్, నువ్వు ఎవరికైనా కాల్ చేసి చెప్పామా క్లాస్ గురించి? Did you call anyone? సంపత్, ఎవరికైనా కాల్ చేసి చెప్పామా? నాగరాజు రెగ్యులర్ గా ఎందుకు రావట్లేదు? వేరే క్లాసెస్ లో కనిపిస్తున్నా కదా మా, వేరే చోట ఎక్కడైనా ఇదివరకు కూడా రెగ్యులర్ గా వచ్చేవాడు. దెన్ హౌ అబౌట్ సంపత్, ఎవరికి చెప్పావా? నువ్వు ఎవరికైనా చెప్పావా? దెన్ మహాలక్ష్మి అయితే 4-5 నెంబర్స్ ఇచ్చింది. గుడ్ థింగ్. దేవి, నువ్వు నిన్న చెప్పావు, మళ్ళీ ఒకసారి చెప్పామా? ఎవరికి చెప్పావు? వాళ్ళు ఏమన్నారు? విజయలక్ష్మి సరస్వతికి చెప్పాను సార్. వాళ్ళ పొలం పని ఏదో ఉందన్నారని రానన్నారు సార్. అవునమ్మా, విజయలక్ష్మి సరస్వతి వాళ్ళ నెంబర్స్ ఇబ్బంది లేకపోతే మన గ్రూప్ లో పెట్టు, లేదంటే కనుక నాకు పర్సనల్ గా పంపించు, నేను ఒకసారి మాట్లాడతాను వాళ్ళతో. వాళ్ళకి ఉన్న ఇబ్బంది అలానే వాళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే ఒక పేపర్ మీద రాయమని చెప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం ఏ విషయం చెప్పామనేది అఫీషియల్. ఏమా? మండే నుంచే వస్తున్నారు సార్. సరేనా, మళ్ళీ అయితే మామూలుగా కూడా ఒకసారి గుర్తు చేయండి, మళ్ళీ అడిగినట్టుగాను. రైట్. సరస్వతి అండ్ ఇంకెవరన్నాము? సరస్వతి సార్. ఇంకొకళ్ళు? విజయలక్ష్మి వాళ్ళ అక్క. ఓకేనమ్మా, రైట్. ఝాన్సీ, ఎవరికైనా స్పెసిఫిక్ గా చెప్పామా? ఝాన్సీ వాయిస్ వినబడుతుందా? ఎవరికైనా స్పెసిఫిక్ గా చెప్పామా నువ్వు ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి? రైట్. రెగ్యులర్ గా ఉండే ఇన్ఫర్మేషన్ అంతా తన దగ్గర ఉంటుంది, మరి ఎందుకని ఇవాళ వాయిస్ కనెక్ట్ అవ్వట్లేదు? ఝాన్సీ, నువ్వు ఎవరికి చెప్పకుండా టైప్ చేయమా, నీకు అక్కడ వాయిస్ అది సరిగా లేకపోతే. సరే, దెన్ ఫస్ట్ పాయింట్ ఓకేమా? మిగతా ఇష్యూస్ చూద్దాము. క్లాస్కి సంబంధించి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే, నిన్న వాట్సాప్ గ్రూప్లో మీకు వాట్ యు కాల్ ఒక క్లాస్ అసైన్మెంట్ కింద ఇచ్చాను. ఎవరు చూశారు? ఎంతమంది చూసారా? మరి ఆన్సర్ చేశారా? నాకు ఆన్సర్స్ పంపించారా? ఎలా ఆన్సర్ చేయాలో మీకు తెలిసిందమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఆన్సర్ చేశారు? నిన్న కాలేజీ వాట్సాప్ గ్రూప్ లో మీకు పంపించిన క్లాస్ అసైన్మెంట్ 4-5 చాలా సింపుల్ బిట్స్ రూపంలో కొంత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అలవాటు అవ్వాలని కొన్ని టాపిక్స్ పంపించాను. ఎంతమంది దాన్ని అసలు అటెండ్ చేశారమ్మా? దేవి, ఏమైందమ్మా? చూసావు నువ్వు? అసలు చూడలేదా? పంపించావా లేదా?
సార్. ఎందుకని తెలియలేదా? చూడలేదు అసలు? రైట్, మళ్ళీ ఒకసారి ఈ టాపిక్ అయ్యే లోపల ఒకసారి అదంతా కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు అవర్లో ఒకసారి ఈ వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించి ఫర్దర్గా మనం ఏ టాపిక్స్ హ్యాండిల్ చేస్తే బాగుంటుందో చూద్దాం. ఒకసారి సిలబస్ని తెలుగులో కావాలని అందరూ అడుగుతున్నారు. ఆ సిలబస్ తెలుగులో కూడా ఒక్కసారి మాట్లాడుకుంటూ కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేయొచ్చు. మీ దగ్గర నోట్స్ ఉంటే రాసుకోవడం మొదలు పెడతారమ్మా అక్కడ? ఒకసారి చెప్పండి మీరు. రైట్, ఒక్క సెకండ్ అమ్మా. మీరందరూ ఈ సిలబస్ని ఇప్పుడు తెలుగు మీడియంలో రాసుకోవడానికి వీలుగా ఒకసారి సిలబస్ని ప్రజెంట్ చేస్తాను. అలానే సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో కొద్దిమందికి కావాలనుకున్న వాళ్ళకి కూడా వాటి యొక్క మీనింగ్స్ అండ్ టెర్మినాలజీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకసారి చూడండి. మీకు యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులర్గా మీకు కావాల్సి వచ్చినప్పుడల్లా మనం పక్ను వెబ్సైట్కి వెళ్తున్నాము. ఈవేళంతా కూడా పర్యావరణ దినోత్సవం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఐడియా ఉందమ్మా? పర్యావరణ దినోత్సవం గురించినటువంటి ప్రాధాన్యత ఏంటి, పర్యావరణ దినోత్సవాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేటువంటిది. ఆ పర్యావరణ దినోత్సవం మీద కూడా ఒక క్వశ్చనీర్ పంపిస్తాను మీకు. ఫ్రీ టైంలో అటెండ్ చేయండి. దెన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 1974 నుంచి మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. పర్యావరణం అనేది మనకి అన్ని రకాలుగా కూడా లింక్డ్ టాపిక్గా వస్తుంది. ఈ రోజున పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటాము. లాస్ట్ సెమిస్టర్లో దాని గురించి మాట్లాడుకున్నాం. ఏమంటారమ్మా? పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి మన అభివృద్ధి ప్రక్రియని ఏ పేరుతో పిలుస్తాం? ఏ అభివృద్ధి అని అంటాము? గుర్తుందా ఎవరికైనా? పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి అభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ సార్. గుడ్ గుడ్. సుస్థిర అభివృద్ధి అనేటువంటిది. నిన్ననే నీతి ఆయోగ్ సంస్థ అనేటువంటిది ఒకటి ఉంది. నీతి ఆయోగ్ అంటే ఏంటని అనుకున్నామా? గుర్తుందా నీతి ఆయోగ్ అంటే? నీతి ఆయోగ్ చెప్పమా. నేషనల్ ఏమో ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉందమ్మా? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అంటాము. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే పంచవర్ష ప్రణాళికల తర్వాత కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ. అది భారతదేశ అభివృద్ధి కోసం ఆలోచనలు, ప్లాన్స్ రూపొందించేటువంటి సంస్థ. సో ఆ నీతి ఆయోగ్ సంస్థ వాళ్ళు సుస్థిర అభివృద్ధికి సంబంధించిన ర్యాంకులు ఇస్తున్నారు. నిన్న ర్యాంకులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఏ ర్యాంక్ వచ్చింది అనేది కూడా మీరు ఒకసారి తెలుసుకొని రేపు చెప్పడానికి ట్రై చేయండి. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సుస్థిర అభివృద్ధి ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ర్యాంక్ వచ్చింది. రైట్, ఈ వ్యవసాయ అర్థశాస్త్రం మీకు బోర్డు మీద కనిపిస్తుందమ్మా? ఓకే సార్. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఒకసారి వాట్ యు కాల్ వాట్సాప్లోనే నేను కూడా టైప్ చేస్తున్నాను. ఇది ఈ టైప్ చేస్తూ మీకు ట్రాన్స్లేట్ చేయగలిగితే అది హెల్ప్ అవుతుంది.
సో టోటల్గా మనకి ఉన్నది నాగరాజు, దేవి అండ్ ఝాన్సీ అండ్ సంపత్ 4, అండ్ మహాలక్ష్మి 5 ఉన్నారమ్మా ఇప్పుడు. సో అలానే వేరే స్టూడెంట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు అనేటువంటి లింక్ గురించి మాట్లాడుతుంది. చాలా సింపుల్ గా వాట్సాప్ లో మీరు క్లాస్ నుంచి చెప్పలేదు సార్ ఎవరు? ఏమా వాట్సాప్ లో మెసేజ్ పెడితే బాగుంది కానీ లింక్. ప్రతిరోజు ప్రతి సందర్భంలో లింక్ పెడుతున్నామమ్మా. ఇప్పుడు కూడా లింక్ పెట్టాను కదా సార్. ఇప్పుడు ఇందాక దాకా కనిపించలేదు సార్. మరి ఇప్పుడు చాలా మంది రాలేదు కదా సార్, కాపాడలేదంటే అడదాం. మరి ఓపెన్ అవ్వట్లేదు తెలియదండి. అదేనమ్మా, వాళ్ళకి ఏం ప్రాబ్లం. లింక్ అయితే కనుక క్లాస్కి అరగంట ముందు ప్రతిరోజు పెడుతున్నాము, లేకపోతే ముందు రోజు రాత్రే పెడతాము. ఒక్కో సందర్భంలో అయితే కిషోర్ వచ్చి క్లాస్ లేదా క్లాస్ నాకు ఒకటిగా ఉందని చెప్పినారండి. అయితే లేదమ్మా, వాళ్ళకి క్లాసు ఒకవేళ క్లాస్కి సంబంధించిన లింక్ కూడా మీకు ఏమవుతుందంటే రోజు ఒకటే లింక్ వస్తుంది. దానివల్ల నష్టం కూడా లేదు. మీకు పాత లింక్ తో మీరు ఓపెన్ అయినా ఇందులోకి వచ్చేస్తుంది మీకు. సో అయిపోతుంది. ప్రతిరోజు కూడా మీకు మీ కనెక్టివిటీ చూస్తున్నాము కొద్దిగా జాగ్రత్తగాను. రెగ్యులర్ గా మేము ప్రతిరోజు ముందు రోజు కానీ క్లాస్ కి ముందు టైంలో కానీ మేము లింక్ పెడుతున్నాము. ఆ లింక్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వకపోతే మీ నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే కూడా నాకు విడిగా ఫోన్లో మెసేజ్ పెట్టండి, లేకపోతే చెప్పండి. దాని గురించి క్లాస్ అయిన తర్వాత మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించి తెలుగులో ఒకసారి సిలబస్ కావాలన్నారు చాలా మంది. దాని గురించి కూడా ఒకసారి నేను ప్రతి మాడ్యూల్లో ఉన్నటువంటి పేపర్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ అటెండ్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న మీకు వాట్సాప్లో ఆల్రెడీ ఒక అసైన్మెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ పంపించాను. ఆ వాట్సాప్లో ఉన్నటువంటి క్లాస్ అసైన్మెంట్ని ఆన్సర్ చేయాలి అందరూ కూడాను. అలానే మీకు ఈ సిస్కో వెబ్ఎక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో రూపంలో కూడా పెట్టాను. చాలా మంది వాట్సాప్లో సరిగా చూడట్లేదు, రెడీగా ఉండట్లేదు. సో ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ఇబ్బంది ఉంటే క్లాస్ అయిన తర్వాత ఫోన్ చేయడమా. రైట్, సరే. ఇప్పుడు ఒకసారి క్విక్గా మనకి సిలబస్ని రాసుకునే ప్రయత్నం చేద్దాము. మీ దగ్గర పేపర్ ఉంటే రాసేసుకోండి. దెన్ ఒక్కసారి ఇందులో రైట్ ఫస్ట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్లో 7వ పేపరు 3వ సంవత్సరం BA 3వ సంవత్సరం BA వ్యవసాయ అర్థశాస్త్రము సిలబస్ తెలుగులో. నేనేం చేస్తానంటే మీతో పాటు ప్యారలల్గా సెల్ ఫోన్లో నేను రికార్డ్ చేస్తాను. మీకు వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడానికి కూడా సులువు అవుతుంది. సో ఒక 2 minutesలో మనకి ఈ సెల్ ఫోన్లో నేను ప్యారలల్గా టైప్ చేస్తూ మీకు కూడా చెప్తాను, మీరు రాసుకుందరు కానీ. రైట్, ఇప్పుడు రాసుకోవచ్చు. మొదటి మాడ్యూల్లో వ్యవసాయ అర్థశాస్త్రము నిర్వచనము, స్వభావము, పరిధి, ఈ టాపిక్ ఉంటుంది. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ఇష్యూ. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. సో అమరేంద్ర కూడా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అని అనుకుంటున్నాము. దాన్ని అర్థశాస్త్ర స్వభావము, నిర్వచనము, పరిధి అనేటువంటి కోణంలో మీరు రాసుకోవచ్చు. రెండవది మొదటి మాడ్యూల్లో ఉన్నటువంటి రెండవ పార్టు వ్యవసాయ ఉత్పత్తిని, అభివృద్ధిని ప్రభావితం చేసే
సాంకేతిక, వ్యవస్థాపూర్వక, సాధారణ కారణాలు. రైట్. సెకండ్ పాయింట్లో మనం ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్లో ఏం నేర్చుకుంటామంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి అనేక అంశాలు ఉంటాయి. ఆ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పనిచేసేటువంటి అనేక కారణాలన్నింటినీ కూడా 3 భాగాల కింద విభజించుకుంటున్నాము. ఒకటి సాంకేతిక కారణాలు, రెండోది వ్యవస్థాపూర్వక కారణాలు, మూడోది సాధారణ కారణాలుగా చెప్తున్నాము. ఆ 3 అంశాల గురించి కూడా సో కిషోర్ కూడా జాయిన్ అయ్యాడు ఇక్కడ. గుడ్ థింగ్. దెన్ రెండో పాయింట్ కింద మనం రాసుకుంటున్నది వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఉపయోగపడేటటువంటి కారణాలు ఏమైతే ఉన్నాయో, ఏవైతే కనుక కారకాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాము. అవి ఒకటి వ్యవస్థాపూర్వక కారణాలు, రెండోది సాంకేతిక కారణాలు, మూడోది సాధారణ కారణాలుగా చెప్తున్నాము. నెక్స్ట్ వన్, ఈ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ వ్యవసాయ రంగానికి సంబంధించి 3వ పార్ట్ కింద మొదటి మాడ్యూల్లో వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరించండి. సో 3 అంశాలు. ఈ 3 కూడా 3 ప్రధానమైనటువంటి 10 మార్క్స్ క్వశ్చన్స్ గా రావచ్చు. ఫస్ట్ పాయింట్ వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనం చెబుతూ దాని యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ పరిధి గురించి వివరిస్తాము. రెండోది వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసేటువంటి సాంకేతిక, వ్యవస్థాపూర్వక, సాధారణ కారణాల గురించి రాస్తాము. మూడోది వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి వివరించండి అనేటువంటిది 3వ పార్ట్గా వస్తుంది. ఇది మొదటి మాడ్యూల్. ఇప్పుడు మీతో పాటు ఇలా చెప్పడం ద్వారా నేను తెలుగులో టైప్ చేశాను. ఇప్పుడు ఇది మీకు వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇలాగ మనకి మిగతా మాడ్యూల్స్కి సంబంధించి కూడా క్విక్గా ట్రాన్స్లేట్ చేసుకోగలిగితే ఇటు క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. క్లాస్ పొరపాటు రానటువంటి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో కూడా చెప్పడం ద్వారా అది వాళ్ళకి సులువుగా అర్థమవుతుంది. ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ కింద కూడా తీసుకోవచ్చు. వీటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. సో మాడ్యూల్ 2లో చూద్దాం ఒకసారి. మాడ్యూల్ 2 2 రైట్. ఇందులో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయంటే మనకి బేసిక్గా ఉత్పత్తి ఫలము అనగానేమి, ఉత్పత్తి ఫలము అనగానేమి, వ్యవసాయ రంగంలో అనువర్తనం గురించి వివరించండి. ఉత్పాదక ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణ గురించి వివరించండి. వ్యవసాయ రంగంలో దీని పాత్ర. రైట్. ఇది సెకండ్ మాడ్యూల్లోది. 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఉత్పత్తి ఫలం అని అనగానే ఏమైనటువంటిది ఒకటి వస్తుంది, రెండోది ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అంటే ఏంటి అనేటువంటిది ఇంకొకటి వస్తుంది. ఈ 2 కూడా మనకి దాదాపుగా మొదటి 2 మాడ్యూల్స్లో వస్తున్నాయి. మహాలక్ష్మి మీకు ఇంగ్లీష్లో ఉన్నా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇవి ఇంగ్లీష్లోనే చూడొచ్చు. కానీ అందరు స్టూడెంట్స్ తెలుగు కాబట్టి వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది. అలానే వీటన్నిటికీ సంబంధించి పాఠాల రూపంలో, అర్థాల రూపంలో లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో రోజు డిస్కస్ చేస్తూ వస్తున్నాము. మీరందరూ కూడా యాక్టివ్గా ఉండేటువంటి స్టూడెంట్స్ కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు కాలేజీలో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఐ రిపీట్, CSTS-GDC మన కాలేజీ పేరు మీదగానే యూట్యూబ్ ఛానల్ ఉంది, CSTS-GDC. అందులో నేను అప్లోడ్ చేస్తాను ఈ క్లాసులన్నీ కూడాను రికార్డు చేసి. కాబట్టి మీకు ఏదైనా పొరపాటున ఒకళ్ళిద్దరు ఎవరైనా మిస్ అయితే కనుక ఆ కాలేజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. అలానే కమిషనరేట్ వాళ్ళ ఆఫీసుల్లో కూడా మనందరం కూడా ప్రతిరోజు మేము ఏం చెప్పామనేది అప్లోడ్ చేయమని అడిగారు. ఆ CCEల వెబ్సైట్లో కూడా మీకు CCE వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాను, cce.ap.gov.in అనేది. అందులో కూడా మీకు పర్సనల్గా కూడా మిమ్మల్ని లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్పారు సార్ వాళ్ళందరూ కూడాను.
మీ క్లాస్ టీచర్ని అడిగితే లాగిన్ ఐడి గురించి మాట్లాడతారు. సిసి వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. వేరే రకాలైనటువంటి క్లాసెస్ కూడా అందులో మీరు ఫాలో చేయొచ్చు. ముందు అట్లీస్ట్ వాట్సాప్ గ్రూప్ని రోజు చూడడం, కాలేజీకి వచ్చే ముందు, క్లాస్కి వచ్చే ముందు అందులో మన క్లాసులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడడం, ఫాలో చేసి మీరు వీలైనంత వరకు ఇంకా కంప్లైంట్స్ పరంగా కాకుండా, అంటే సార్ రావట్లేదు అనేటువంటి ఒక యాంగిల్లోనే కాకుండా కాలేజీకి క్లాస్కి రావాలంటే మనం సిన్సియర్గా ఇంకా ఏం చేయొచ్చు, మిగతా తెలియనటువంటి ఫ్రెండ్స్కి ఏం చేయొచ్చు అనేటువంటిది మనందరూ వర్కౌట్ చేసే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా నెట్వర్క్ ప్రాబ్లం అయ్యుండి, డబ్బులు ప్రాబ్లం అయ్యుండి, సెల్ ఫోన్ విషయంలో చాలా కష్టంగా ఇబ్బందిగా ఇంట్లో పరిస్థితులు ఉంటే కనుక అది వేరే విషయం. సో ప్రస్తుతానికి వీలైనంత వరకు ముందు అందరం కూడా ఉన్నటువంటి వాటిని వాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అందుకనే నేను వీడియో కూడా ఒకటి ప్రిపేర్ చేసి పంపించడం జరిగింది. ఆ వీడియోస్ ద్వారా కూడా మీరు అందరూ కూడా జాయిన్ అవుతారని చూస్తున్నాను. అలాగే మీకు తెలియకపోతే కనుక మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఓకే, సురేష్ కూడా వచ్చాడు ఇప్పుడు. రైట్, గుడ్ థింగ్. రెగ్యులర్గా వస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఫాలో చేయండి అమ్మా. రైట్ అగైన్ మూడవది మనకి మూడో పార్ట్ కింద మళ్ళీ థర్డ్ మాడ్యూల్లో ఉన్నటువంటి సిలబస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ మాడ్యూల్లో వెయిట్ ఫర్ ఎ మూమెంట్. అమరేంద్ర, కిషోర్, సురేష్, సంపత్, నాగరాజు, మహాలక్ష్మి అండ్ దేవి. ఝాన్సీ డిస్కనెక్ట్ అయింది. మీకు ఇప్పుడు సిలబస్లో మూడో పార్ట్కి సంబంధించి మాడ్యూల్ 3లో గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అని అడుగుతున్నారు. భారతదేశం ఇది మూడో మాడ్యూల్ కదా. మూడవ మాడ్యూల్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత, ధోరణులు వివరించండి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత, ధోరణులు వివరించండి అనేటువంటిది, అంటే ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్ గురించి, టోటల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, అలానే ప్రొడక్టివిటీ ఎలా ఉంది అనేటువంటి అంశాల గురించి వివరాలు అడుగుతున్నారు. అది 10 మార్కుల క్వశ్చన్గా వస్తుంది. సో గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అని అంటున్నాము. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా వివరించండి. సో భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది భారతదేశానికి సంబంధించి అడుగుతున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వివరాలు అడుగుతున్నారు. దెన్ భారతదేశ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణల గురించి వివరించండి. ఇప్పుడు ఇది మూడో మాడ్యూల్ కూడా ప్లేస్ చేశాను వాట్సాప్ లో మనకి. సో 3 మాడ్యూల్స్ వచ్చినాయి. ఒక మాడ్యూల్, రెండో మాడ్యూల్, మూడో మాడ్యూల్. ఈ మాడ్యూల్స్ అన్నింటి గురించి కూడా మనం ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పుకున్నాము. లాస్ట్ ఫ్యూ క్లాసెస్ లోంచి ఈ మాడ్యూల్లో ఉన్నటువంటి ప్రతి పదము, ప్రతి క్వశ్చన్, ప్రతి భాగానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మళ్ళీ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కూడా చెప్తాను. కిషోర్ ఒకసారి చెప్పమ్మా, నిన్న క్లాస్లో నేను నిన్న రాత్రి మీకు
ఎగ్జామినేషన్ సంబంధించి క్లాస్ అసైన్మెంట్ కింద ఒకటి గూగుల్ ఫామ్ పంపించాను, చూసారా? ఆన్సర్ చేయగలిగారా? ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. చేసాం కదా సార్. పంపించారమ్మా? మెయిల్ పెట్టేశారా? అదే పంపించారా? సెండ్ చేశారా? సబ్మిట్ చేసాం సార్. గుడ్ థింగ్ అమ్మా. దాన్ని శాంపిల్ గా పంపించాను మీ అందరికీ కూడా, మీకు ఎలా తెలుస్తుంది ఏంటి అనేటువంటిది. తెలుగులో టైప్ చేశారా, ఇంగ్లీష్ లో రాసారా, ఏం చేశారు? అది మీరు ఇచ్చారు కదా సార్, మీరు ఇచ్చిన దానికి ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఓకే, మీకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసాను. మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసారు, వాటిలో కరెక్ట్ ఐ మీన్ నాకు కరెక్ట్ అనిపించింది పెట్టి సబ్మిట్ చేశాను సార్. ఓకే, మరి పేరు అవి ఎలా రాశారు? పేరు సేమ్ సార్, మారుదంటే పేరు అండ్ గ్రూప్ క్లాస్. అలాగే ఒక నిమిషం, తెలుగులో రాశారా, ఇంగ్లీష్ లో రాశారా? ఇంగ్లీష్ లోనే సార్. ఇంగ్లీష్ లో. మరి మీకు టైపింగ్ తెలుగు కీప్యాడ్ రాదా మీ దాంట్లో? వస్తుంది సార్. అంటే నేనేమంటే మీరు ఇంగ్లీష్ లో రాయడం నాకు హ్యాపీనే, బట్ ఒకవేళ తెలుగు ఆప్షన్ మీకు ఎక్సర్సైజ్ చేయడం వస్తుందా రాదనే దాని గురించి అడుగుతున్నాను. మీరని కాకపోయినా వేరే స్టూడెంట్స్ ఎవరైనా సరే. సో తెలుగులో టైప్ చేయండి, మీకు ఇబ్బంది లేకపోతే కనుక. అలానే వాయిస్ టైపింగ్ ఇచ్చేయచ్చు. మీరు టైప్ చేస్తున్నారా, మాట్లాడుతున్నా టైప్ అవుతుందా? అది కూడా ఉంది సార్ ఆప్షన్. మీరు మిగతా ఏంటంటే మీరు కొంచెం యాక్టివ్గా ఉండే పిల్లలందరూ కూడా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి ఎలా చేయాలి ఏంటనేది. వాయిస్ టైపింగ్ ఉపయోగించి కూడా టైప్ చేసేయచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు మీతో మాట్లాడిందంతా కూడా సిలబస్ అంతా కూడా నేను వాయిస్ టైపింగ్ ద్వారా తెలుగులో టైప్ చేస్తున్నాను, అది మీకు వాట్సాప్లో పెడుతున్నాను. అలానే మీరు కూడా వాయిస్ టైపింగ్ ద్వారానే టైప్ చేసేసి, ఇప్పుడు ఫర్దర్గా నేను ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా అందులో అడుగుతాను మిమ్మల్ని. అలాంటప్పుడు వాయిస్ టైపింగ్ ద్వారా మీరు చూడకుండా చెప్పగలిగితే ఒక 5-6 లైన్లైనా మీరు అందులో రాయడానికి ఉంటుంది. దానికి నేను మార్క్స్ ఇచ్చేలాగా చూస్తాను. సో మనకేంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ మిమ్మల్ని పిల్లల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఇందులో ప్రధాన ఉద్దేశం. అసలు 1 పాయింట్ కూడా కాదు. రాబోయే రోజుల్లో కరోనా వల్ల కావచ్చు, అలానే టెక్నాలజీ కొత్తగా వస్తుంది కాబట్టి దీన్ని వాడుకోవడం వల్ల కావచ్చు, ఎక్కువగా ఆన్లైన్లో ఉండాలనేటువంటిది ప్రస్తుత అభిప్రాయంలో ఉన్నారు అందరూను. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ కింద, టెస్ట్ కింద ఒక ప్రయత్నాలు అన్ని కూడా చేద్దాం సిన్సియర్గా. మనకి ఏం కష్టం ఉన్నా సరే కూడా పై అధికారుల నోటీస్లో పెడదాము. ఓకేనా? సో మనం చేయగలిగినంత వరకు సిన్సియర్గా ప్రయత్నం చేద్దాము. రైట్. సో ఒకసారి 4th మాడ్యూల్లోకి వెళ్దాము. 4th మాడ్యూల్లో మిగతా టాపిక్స్ కూడా ఒకసారి చెప్పిన తర్వాత దెన్ ఒక్క సెకండ్, ఇందులోనే వేరే ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లోజ్ చేసేద్దాం. ఇది ఫస్ట్. మీకు మాడ్యూల్ 4 కనిపిస్తుంది కదా అయితే ఇందులో? రైట్. సో మాడ్యూల్ 4కి సంబంధించి సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకుందరు. కానీ 4వ మాడ్యూలు వ్యవసాయం చేసే విధానాలు, పద్ధతులు. కమతాల పరిమాణానికి వ్యవసాయ రంగంలో దిగుబడులకు, ఉత్పాదకతకు మధ్య సంబంధం ఏమిటి? సో ఫార్మ్ సైజ్ అండ్ ప్రొడక్టివిటీ రిలేషన్షిప్ అని అంటాము. భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో కమతాల పరిమాణానికి, ఉత్పాదకతకు సంబంధం ఎలా ఉంది? రైట్. ఇక్కడ ఈ క్లాసెస్లో ఎప్పుడు కూడా నేను నోట్స్ చెప్పే ప్రయత్నం చేయను, ఎందుకంటే మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ ప్రాబ్లం వల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చాలా క్రూషియల్ విషయాలు, మంచి విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవడానికి ఉపయోగించుకోవాలి.
నోట్స్ లాంటిది నేను విడిగా వేరే టైంలోనే మీకు టైప్ చేసి మీకు వాట్సాప్లో పెడుతున్నాను. వేరే సార్స్ కూడా అలా చేస్తున్నారు. సో ఇక మేము అందరం కూడా తీసుకుని మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో దెన్ నెక్స్ట్ వన్, ఇందులోనే 4వ మాడ్యూల్లో ఇంకొక టాపిక్ ఏముంటుందంటే నూతన వ్యవసాయ విధానము, హరిత విప్లవము, దాని ప్రభావాలు. హరిత విప్లవము, దాని ప్రభావాలు. రైట్, ఇందులో 4వ మాడ్యూల్కి సంబంధించి 3 అంశాలు వచ్చాయి మనకి. ఏదైనా మాట్లాడుతున్నారు? సార్ చెప్పండి. ఏదైనా చెప్పమ్మా. నథింగ్ సార్, క్యారీ ఆన్ సార్. ఓకే. 4వ మాడ్యూల్లో మనకి 3 అంశాలు వచ్చాయి. వ్యవసాయం చేసే విధానాలు లేదా పద్ధతులు అనేటువంటిది, అంటే పోడు వ్యవసాయం కావచ్చు, ఒప్పందపు వ్యవసాయం కావచ్చు, కార్పొరేట్ వ్యవసాయం కావచ్చు, లేదా ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయొచ్చు. ఇలా వ్యవసాయం చేసేటువంటి విధానాలలో అటు సాంకేతిక పరంగా కానీ వ్యవస్థాపూర్వకంగా కానీ ఏ పద్ధతులు వచ్చే విధానాలు వచ్చేటువంటి దాని గురించి అడుగుతున్నారు. సేంద్రియ వ్యవసాయము, కార్పొరేట్ వ్యవసాయము, సహకార వ్యవసాయము, పోడు వ్యవసాయము, ఇలాంటివన్నీ కూడాను. సో మహాలక్ష్మి, ఆర్ ఏబుల్ టు ఫాలో దిస్ పోడు వ్యవసాయం, షిఫ్టింగ్ కల్టివేషన్ కానీ, కాంట్రాక్ట్ ఫార్మింగ్ కానీ, ఆర్ అదర్వైజ్ కార్పొరేట్ ఫార్మింగ్ కానీ, కోఆపరేటివ్ ఫార్మింగ్ కానీ, దీస్ ఆర్ సచ్ టైప్స్ ఆఫ్, యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ ఆర్ మెథడాలజీ ఆర్ స్ట్రాటజీస్. ఇలాంటి వాటి గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, కమతాల పరిమాణానికి వ్యవసాయ రంగంలో దిగుబడులకి సంబంధం ఏంటి అనేటువంటిది. అంటే చిన్న రైతులు, సన్నకారు రైతులు, తక్కువ భూములు ఉన్న వాళ్ళు ఎక్కువ పండించగలుగుతారా, ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ పండించగలుగుతారా అనేటువంటిది. అంటే మొత్తం మీద కాదు, ఒక ఎకరానికి సంబంధించినంత వరకు. అంటే చిన్న పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధగా చేసుకుంటారా, పెద్ద పొలాలు ఉన్న వాళ్ళు శ్రద్ధగా చేస్తారా, ఎంత ఎక్కువ దిగుబడులు ఒక్కొక్క ఎకరానికి వాళ్ళు సాధించగలుగుతున్నారు అనేటువంటి దాని గురించి ఒక టాపిక్ ఉంది. అంటే పెద్ద రైతులందరూ కూడా పెద్దగా పట్టించుకోరు, లేకపోతే వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పరిశ్రమలకో లేకపోతే ఇతర రంగాలకో, ఫైనాన్స్ బిజినెస్కో, వేరే రంగాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రయోజనకరంగా ఉండదు. దాని బదులు చిన్న రైతులకు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు శ్రద్ధగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిపి పనిచేసి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, సమాజాన్ని కూడా అమ్ముతారు అనేటువంటి మాట గురించి మాట్లాడుతూ ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 3వది, హరిత విప్లవం గురించి, నూతన వ్యవసాయ పద్ధతులు అంటే ఏంటి అనేటువంటిది. సో గవర్నమెంట్ ప్రతి సంవత్సరంలో కూడా వ్యవసాయ రంగం మీద దృష్టి పెడుతూ రకరకాల విధాన నిర్ణయాలను ప్రకటిస్తూ ఉంటుంది. దాన్ని అగ్రికల్చరల్ పాలసీగా చెప్తాము. అగ్రికల్చరల్ పాలసీ, సో వ్యవసాయం విధానంగా చెప్తాము, ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు. సో ఇక్కడ గమనించండి, వ్యవసాయం చేసే విధానాలు, పద్ధతులు అని అన్నప్పుడు 2 రకాల కన్ఫ్యూజన్ కాకుండా చూడండి. వ్యవసాయం చేసే పద్ధతులు అని అన్నప్పుడు లేదా వ్యవసాయం చేసే విధానాలు అంటే ఇందాక అన్నట్టుగా సహకార వ్యవసాయము, కార్పొరేట్ వ్యవసాయము, ఒప్పంద వ్యవసాయం ఇలాంటివి రాయాలి. నూతన వ్యవసాయ విధానం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఏం నిర్ణయాలు తీసుకుంది అనేటువంటిది రాసి దాన్ని నూతన వ్యవసాయ విధానంగా చెప్తాము. కన్ఫ్యూజ్ అవ్వద్దు. వ్యవసాయం చేసే పద్ధతి అనేది మెయిన్గా క్వశ్చన్ ఆ పదమే వాడతారు. ఎక్కడైనా విధానం అని వచ్చినా సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు. వ్యవసాయం చేసే విధానం అన్నప్పుడు మాత్రం పోడు వ్యవసాయం అలాంటివి రాయండి. భారతదేశ లేదా ఆంధ్రప్రదేశ్ లేదా నూతన వ్యవసాయ విధానము అనే పదం వచ్చినప్పుడు మాత్రం గవర్నమెంట్ ఏం నిర్ణయాలు తీసుకుంది, సబ్సిడీలు పెంచిందా, తగ్గించిందా ఎరువుల మీద, అలాంటి విషయాలన్నీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5వ మాడ్యూల్లోకి వెళ్దాం. 5వ మాడ్యూల్ ఉత్పత్తిలోను, ప్రాసెసింగ్లోను, మార్కెటింగ్ విధానాలలోను, ఎగుమతులలోను మన దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి వివరించండి. వీటి ధోరణుల గురించి వివరించండి. ధోరణి, ట్రెండ్ అని అంటాము. ఎలా ఉంది అనేటువంటిది, చేంజ్, మార్పు ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. నెక్స్ట్
భారతదేశంలో వ్యవసాయ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి, పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి సహకరించడానికి ప్రభుత్వము ఎలాంటి చర్యలు, విధానాలను తీసుకొస్తున్నది? రైట్, 5వ మాడ్యూల్లో స్పెషల్గా మనకి దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో మొత్తం మీద ఈ క్లాస్ ఇలాంటి ఇండికేషన్ వచ్చినప్పుడు సాధారణంగా మనకి ఫ్రీగా వాడుతున్నటువంటి ఈ వెబ్సైట్స్ అన్నింటి ద్వారా కూడా మనకి ఒక 50 నిమిషాల పాటు క్లాస్ చెప్పడానికి వీలవుతుంది. సిస్కో వెబెక్స్ ద్వారా 50 నిమిషాల తర్వాత మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ ఇంకొక 50 నిమిషాల కోసం కనెక్ట్ చేసుకోవచ్చు. మనం తెలియనటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత రీకనెక్ట్ అయితే కనుక క్లాస్కి వస్తాము. 12 to 1 క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైనా దానికంటే ముందే కనుక బ్రేక్ అయిపోతే కంగారు పడద్దు, మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి ఒకసారి రీడైరెక్ట్ చేసుకోండి, రీలింక్ అవ్వండి. దాన్ని ఇప్పుడైతే కనుక ప్రస్తుతం ఇంకో 2-3 minutes కంటిన్యూ అవుతుందో. దెన్ మనకి 5వ మాడ్యూల్లో వచ్చేటప్పటికి ప్రధానంగా భారతదేశంలో ఉత్పత్తి విషయంలో కానీ, ప్రాసెసింగ్ విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ, ఎగుమతుల విషయంలో కానీ ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి, మనం ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నాము, ఏ ఆహార పంటల్ని లేకపోతే ఏ వాణిజ్య పంటలను ఎగుమతి చేస్తున్నాము, ఎన్ని డబ్బులు వస్తున్నాయి మనకి, పరిశ్రమలతో పోల్చుకుంటే రేట్లు బాగానే ఉన్నాయా లేదా, అక్కడ వాళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ట్రెండ్స్గా తెలుస్తూ ఉంటాం మనం. సో అలానే మార్కెటింగ్ విషయంలో కొత్త విధానాలు ఏమొచ్చాయి, ఇందాక అనుకున్నట్టుగా కాంట్రాక్ట్ ఒప్పందపు వ్యవసాయము, లేదా ఈ కామర్స్, లేకపోతే ఈ ట్రేడు, ఈ నామ్ అనే విధానాలు, ఎఫ్పిఓలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓలు, లేకపోతే ఇలాంటి కొత్త విధానాలన్నీ కూడా ఏమేమి వచ్చాయి, వాటిలో మార్పులు ఏమున్నాయనేటువంటి దాని గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలానే ప్రాసెసింగ్కి సంబంధించి ఇప్పుడు అంతా కూడా కొత్త ట్రెండ్ ఉంది మనకి. ప్రాసెసింగ్ అనేటువంటిది జరగడం ద్వారా రైతుకి ఎక్కువ డబ్బులు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు చాలాసార్లు చెప్పుకున్నాం, టమాటాలు పండించే రైతుకి టమాటా సాస్ అమ్మేలాగా కనుక అతనికి హెల్ప్ దొరికితే అది ఇంకా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, అలానే అసలు ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు వచ్చాయి. నిన్న కూడా అనుకున్నాం మనం, భూమి విలువ భూమి ఎక్కువైందని, మెల్లమెల్లగా మనం ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొస్తున్నామని, నీటిపారుదల సౌకర్యాలు పెంచుకుంటున్నామని, హరిత విప్లవం ద్వారా ఎక్కువగా దిగుబడులు సాధించగలుగుతున్నామని, వీటన్నింటి కారణంగా ఉత్పత్తి పెరుగుతుంది అనేటువంటి మాట గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ అనేటువంటిది. సో ఉత్పత్తి ఏం జరుగుతుంది, అసలు దాన్ని ఎలాగా రా మెటీరియల్ నుంచి ఫైనల్ గూడ్ కింద ఎలా మారుస్తున్నారు, అసలు ఎండ్ కన్జ్యూమర్ వాడుకునేలాగా ఎండ్ ప్రొడక్ట్ కింద ఎలా మారుస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, అసలు మన దేశంలో మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఇతర దేశాలకి ఎలా ఎగుమతి చేస్తున్నారు, ఇలాంటి అంశాలన్నింటి గురించి కూడా ఎగ్జామినేషన్లో మనకి వీటి మీద బేస్ అయినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ లాస్ట్లో భారతదేశానికి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, నిన్న కూడా చూసే మనం కొత్త యంత్ర పరికరాలు, యాగ్రోస్ అనేటువంటి ఒక సంస్థ వెబ్సైట్లో మనం చూడడం జరిగింది. చాలా కొత్త ఆధునిక పరికరాలన్నీ కూడా ఉన్నాయి అందులో. అలానే మనకి మిగతా సంస్థలన్నీ కూడా వ్యవసాయ పనిముట్లను, వ్యవసాయ యంత్రాలను తయారు చేసేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, వాటికి ఎలా హెల్ప్ చేస్తుంది, వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మెకనైజేషన్ని ఎలాగ సపోర్ట్ చేస్తుంది, యాంత్రీకరణను ఎలాగ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి అంశాల గురించి క్వశ్చన్స్ వస్తాయి. అది మాడ్యూల్ 5లో ఉండేటువంటి టాపిక్. సో ఈ అన్ని అంశాలు కూడా మళ్ళీ కలుపుకొని మనకి టోటల్గా మాడ్యూల్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇది అగ్రికల్చరల్ ఎకనామిక్స్ పేపర్కి సంబంధించినటువంటి తెలుగు మీడియంలో ట్రాన్స్లేషను. ఇది చాలా బ్రీఫ్గా నేను వేరే టైంలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. బట్ కొద్ది టైము మనకి ఎక్కువ ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు ఇలాగ క్లాస్ చెప్తూనే ప్యారలల్గా ట్రాన్స్లేట్ చేసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను ఇప్పుడు. సో లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఒక్కసారి ఇది డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఒక 10 minutes మళ్ళీ రీలాగిన్ అయ్యి వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులోనే ఒక్క నిమిషం మనం మామూలు స్క్రీన్లోకి వెళ్తే
ఎవరెవరు ఉన్నారు అసలు ఏంటి అనేది కూడా నాకు తెలుస్తుంది. రైట్, వీ హ్యావ్ 6 పార్టిసిపెంట్స్ నౌ. ఎవరు ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా మీకు గూగుల్ ఫామ్స్ కనుక వాడకపోయి ఉంటే ఇప్పుడు గూగుల్ ఫామ్స్ లో కూడా వాడి మధ్యాహ్నానికల్లా ఖచ్చితంగా అవి మెసేజెస్ ఫార్వర్డ్ చేయండి. మీరు సెండ్ కొట్టండి రిపోర్టు గూగుల్ ఫామ్స్ లో ఉన్నటువంటి అసైన్మెంట్. దెన్ నెక్స్ట్ వన్, నేను చూపించిన అది ఆన్లైన్ లో సిస్కోలో ఎలా లాగిన్ అవ్వాలనేటువంటి వీడియో చూసారమ్మా ఎవరైనా? సిస్కో వెబ్ఎక్స్ లో ఎలా లాగిన్ అవ్వాలి, ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ చేసి మీరు మెటీరియల్